సో సో క్రైస్తవుడిగా మారడం మాత్రమే కాదు, క్రీస్తులాగా మారాలి. సో దేవుడు ఈరోజు కుటుంబం గురించి మాట్లాడబోతున్నాడు. కుటుంబము కూడా క్రైస్తవుడి పోలిగా నడవాలి. ముఖ్యంగా కుటుంబమే బాగుండాలండి. కుటుంబం బాగుంటే అన్ని రకాలుగా మనం బాగుంటాము, అన్ని రకాలుగా మనం బాగుపడతాము. ఒకటే, భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే, ఎంత అర్థం చేసుకొని ఉంటే, ఎంతగా ఒకరికొకరు తగ్గించుకొని ఉంటే, ఒకరికొకరు విలువ ఇచ్చుకుంటే, అంతగా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే మన కుటుంబము కూడా క్రీస్తుని పోలి నడవాలి. మన క్రియలు, మన యొక్క ఇంట్లో ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, భార్య భర్త పిల్లలు, అంతే. ఇది ఒక కుటుంబాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు మనకిచ్చాడు. మన కుటుంబం కూడా క్రీస్తులాగా మారాలి అని దేవుడు చెప్తున్నాడు. సో స్త్రీలారా, ప్రభువునకు మీ వలె, ఎఫెసీలకు రాసిన 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సో ఎప్పుడైనా భర్త మీదకి ఎగబడి మాట్లాడడం, అది క్రీస్తు యొక్క లక్షణము కాదండి. ఈ ఫ్యామిలీ వ్యవస్థను తీసుకొచ్చింది మనుషులు కాదు, దేవుడే తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇటు భార్యను, ఇటు భర్తను, ఇటు స్త్రీని, వేరే పురుషుణ్ణి ఏకము చేసి వివాహం అనే బంధాన్ని పెట్టి ఏకము చేసి, ఆ ఇద్దరి భార్య భర్తల ద్వారా దేవుడు తన పిల్లలను తీసి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించేలాగా చేయాలని దేవుడి యొక్క చిత్తము. ఈ భూలోకం అంతా స్ప్రెడ్ అయింది కారణం ఏంటండి? మ్యారేజ్ వ్యవస్థనే. అంతే కదండి. స్త్రీ పురుషుల వల్లనే ఇంత పెద్ద సొసైటీ వచ్చేసింది, ఇన్ని కంట్రీస్ వచ్చాయి, ఇంత పెద్ద జనాలకు వచ్చాది. సో ఇంత లోకమంతా కూడా మనుషులతో నిండుకోవడం దేవుడి చిత్తము. ప్రతి మూల గ్రామం నుంచి మొదలు పెడితే దేశ విదేశాల వరకు మనుషులు ఉన్నారా లేదా? సో మనుషులు ఉన్నారు. సో అలా ఈ భూలోకం అంతా మనుషులతో నింపాలన్నదే దేవుడి చిత్తము. దానికి దేవుడు ఏం తీసుకొచ్చాడు? మ్యారేజ్ వ్యవస్థను తీసుకొచ్చాడు, కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చాడు. సో ఆ యొక్క ఇద్దరి భార్య భర్తల ద్వారా తనను జనరేషన్ ని జనరేట్ చేయాలని దేవుడి కుటుంబాన్ని తీసుకొచ్చాడు. అందుకే భార్య భర్తలు కలిసి కాపురం చేయాలని, కలిసి కొట్టుకోవద్దు. ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు తగ్గించుకోవాలి, ఒకరి మీద ఒకరు ఆప్యాయత కలిగి ఉండాలి, ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. సో అన్ని వేళలా ఇద్దరు ఒకరంటే ఒకరు కలిసిమెలిసి ఉండాలి. పిల్లల్ని కూడా అలాగే పెంచాలి, ప్రేమతో పెంచాలి, ఆప్యాయతతో పెంచాలి. సో పర్లేదండి, కొంచెం ఒక 2-3 మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన వాళ్ళను దూషించకండి, విమర్శించకండి. చదువుకుంటారు, వాళ్ళు మంచిగా చదువుకోవాలని ప్రేయర్ చేయండి. సో పిల్లల మనసులు పసి మనసులండి. వాళ్ళ మనసులను ఎప్పుడు కూడా మనం హర్ట్ చేయొద్దు, ఎప్పుడు కూడా హర్ట్ అయ్యేటట్టు మాట్లాడద్దు, హర్ట్ అయ్యేటట్టు బిహేవ్ చేయొద్దు. అందుకే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున. సో క్రీస్తు అట సంఘానికి శిరస్సు లాగా ఉన్నాడు, పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. కుటుంబానికి పురుషుడు శిరస్సు లాంటి వాడు. ఎవరు? భర్త శిరస్సు లాంటివాడు. అందుకే భర్త కూడా ధర్మము జాగ్రత్తగా నెరవేర్చాలి. భర్త రెస్పాన్సిబిలిటీ అంత ఈజీ కాదండి, తండ్రి రెస్పాన్సిబిలిటీ అంత ఈజీ కాదు. అందుకే తండ్రి అనేవాడు, భర్త అనేవాడు కూడా అన్ని విషయాలలో మితముగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఎప్పుడైనా ఇంటి యజమానుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి యజమానుడు బాగుంటేనే ఆ కుటుంబము బాగుంటుంది. ఇంటి యజమానుడు సక్రమంగా ఉంటేనే ఆ కుటుంబము సక్రమంగా ఉంటుంది. ఇంటి యజమానుడు ఎప్పుడైనా ప్రార్థన పరుడుగా ఉండాలి. ఇంటి యజమానుడు ప్రార్థన చేస్తే ఇల్లంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే ఇంటి యజమానులు, ఇందులో భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గైడ్ చేయండి. వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది ప్రార్థనగా ఉండాలి. నీ భార్యను తక్కువగా చేసి చూడకు, నీ పిల్లల్ని తక్కువగా చేసి చూడకు. సో క్రీస్తు సంఘమునకు శిరస్సు లాగున. సో ఇప్పుడు మనందరం ఒక సంఘము, మనందరికీ కూడా శిరస్సు ఎవరు? యేసయ్య. సో ఇంట్లో శిరస్సు ఎవరు? భర్త. సో శిరస్సు ఉన్నాడు, క్రీస్తు శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సో అలాగే భర్త కూడా రక్షకుడు లాగా ఉండాలి ఇంటికి. సో క్రీస్తుని పోలి నడవాలి. ఒకటండి, ఈ ఇంటికి ప్రధాన యజమానుడు యేసు ప్రభువారు. ప్రతి ఇంటికి కూడా ప్రధాన యజమానుడు యేసు ప్రభువారు. రెండో యజమానుడు భర్త, మూడో యజమానుడు భార్య, తర్వాత పిల్లలు. సో ఇది హైరార్కీ ఫ్యామిలీలో. ఫస్ట్ జీసస్ క్రైస్ట్. ఫస్ట్ ఎవ్రీబడి షుడ్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు జీసస్ క్రైస్ట్. దేవుడికి మాత్రము ఫస్ట్ విలువ ఇవ్వాలి.
తర్వాత భర్త, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, ఇది. కానీ చాలా మంది భార్యలు భర్తల పొజిషన్ వెళ్ళి ఏంటిది సంసారాలు చేయాలని చూస్తారు. వాళ్ళ పొజిషన్ లోకి వెళ్ళి అది చేయాలి, ఏంటిది వాళ్ళ పెత్తనాలు చేయాలని చూస్తారు. అది కరెక్ట్ కాదండి. భర్తను దాటుకొని మనం ఎప్పుడు కూడా భార్యలు పెత్తనాలు చేయొద్దు. భర్త కూడా నిజంగా తాగుబోతూ ఉండకూడదు, లేకపోతే వ్యసన పరుడై ఉండకూడదు. భర్త కూడా నా కుటుంబం పట్ల భారాన్ని, బాధ్యతను కలిగి ఉండాలి. ఎందుకంటే భర్త బాగుంటేనే భార్య బాగుంటుంది, తండ్రి బాగుంటేనే పిల్లలు బాగుంటారు. అదే తండ్రి గనక తిరుగుబోతు, అదే తండ్రి గనక తాగుబోతు అయితే అది క్రీస్తుని పోలి నడిచిన కుటుంబం లాగా ఉండదు. కాబట్టి భర్త అనేవాడు, లేకపోతే తండ్రి అనేవాడు కష్టపడి పని చేయాలి, తన పిల్లల్ని, తన భార్యను పెంచి పోషించాలి అన్న తాపత్రయము కలిగి ఉండాలి. సో అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి భర్త అనేవాడు. అన్ని విషయాలలో మితముగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, సో రెస్పాన్సిబుల్ గా ఉండాలి. అలాగే భార్య కూడా తన భర్తకు లోబడి ఉండాలి, దాటుకొని మాట్లాడకూడదు, పక్కకు పెట్టద్దు. ఎప్పుడైనా కూడా నేను చాలా మంది కుటుంబాల్లో చూసాను, భర్తను పక్కకు పెట్టి భార్య పెత్తనాలు చేయాలని చూస్తారు. లేదు, డిస్కస్ చేయండి, ఇలా అనుకుంటున్నానండి, మరి ఏం చేద్దాము, మీ నిర్ణయమే నా నిర్ణయము. సో కలిసి ఒక దగ్గర కూర్చొని ఇలా మాట్లాడుకొని ఒక లెవెల్ కి ఒక నిర్ణయానికి రావాలి. అంతేగాని భర్తకు తెలియకుండా భార్య ఎప్పుడు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మరీ ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఏ సీక్రెట్ కూడా ఉండద్దు. ఈవెన్ మొబైల్ పాస్వర్డ్ కావచ్చు, ఈమెయిల్ పాస్వర్డ్ కావచ్చు, ఏటీఎం పాస్వర్డ్ కావచ్చు, ఏ సీక్రెట్స్ కూడా ఉండకూడదు భార్య భర్తల మధ్య. అంత సీక్రెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరము లేదు. సో ఎందుకంటే ఇద్దరు భార్య భర్తలు ఏక శరీరము కాబట్టి, ఇద్దరు ఒక్క శరీరమే, రెండు శరీరాలు కాదు. వివాహమైన తర్వాత ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండకూడదు. ఇవన్నీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి. మనము మార్చుకొని మనం 10 మందికి మార్చుకునేలాగా సాయం చేద్దాం. సో సంఘానికి యేసయ్య శిరస్సు, కుటుంబానికి యేసయ్య శిరస్సు, అలాగే నెక్స్ట్ కుటుంబానికి భర్త కూడా శిరస్సు లాంటి వాడు. సో మనందరం కూడా క్రీస్తు శరీరమే, రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తన పురుషులకు లోబడవలెను. చూడండి, ఆలోచించండి. భర్తలను పక్కకు పెట్టి మీరు పెత్తనాలు చేయొద్దు ఎవరు కూడా, అది దేవుడికి అవమానకరము. సో క్రీస్తు మనం మారాం కాబట్టి, ఒకటి దేవుడి తర్వాత భర్తనే దేవుడు లాగా స్థానం ఇవ్వాలి మనము. సో భార్య, అవును, భర్త తాగుబోతే, తిరుగుబోతే ప్రేమతో మార్చుకోండి, ఆప్యాయతతో మార్చుకోండి. మనం గయ అరిచామనుకోండి, గయాలితనంగా చూపించామనుకోండి, పురుషుడు కూడా మారడు. అబ్బో, ఇలాంటి గయాలి భార్య దొరికిందని ఇంకా 2 బుక్కలు ఎక్కువ తాగేసి వస్తాడు, 2 పెగ్గులు ఎక్కువ తాగేసి వస్తాడు. నువ్వు తాగినా కూడా నువ్వు ప్రేమతో, ఆప్యాయతతో డీల్ చేసావు అనుకోండి, మారు మనసు వచ్చేసి, అయ్యో నాకు ఇంత మంచి భార్యనిచ్చిన నేనే నెగ్లెక్ట్ చేస్తున్నానే అని దేవుడు ఆ మనసుని మారుస్తాడు. మన ప్రవర్తనను బట్టి దేవుడు మన యొక్క చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితులు, మనుషులను మారుస్తాడు దేవుడు మన ప్రవర్తనను బట్టి. కాబట్టి సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా సంఘం అంతా ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడాలి. అలాగే భార్యలు కూడా ప్రతి విషయంలోనూ, చూడండి, భార్యలు ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. అంటే క్రీస్తుకు నచ్చినట్టుగా కుటుంబాన్ని కట్టుకోవాలి, క్రీస్తుకు నచ్చినట్టుగా కుటుంబాన్ని కట్టుకోవాలి. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. చూసారండి, పురుషులు భార్యలను ప్రేమించాలి, భార్యలేమో తమ పురుషులను లోబడి ఉండాలి. సో ఇది క్రీస్తు కుటుంబం అంటే. అలా లేదు ఇప్పుడు. సో నా భర్త తర్వాత నేనే హైలైట్, నా భర్త తక్కువ నేనే తక్కువ. అన్నిటికీ చాలా మంది కుటుంబాల్లో చూసాను, భార్యలే వెళ్ళి మాట్లాడుతూ అంటారు, భార్యలే వెళ్ళి పెద్ద మగవాళ్ళతోటి మాట్లాడతారు. నేను తప్పనట్లేదు, కానీ భర్త అనేవాడు ఉన్నాడు, వాడికి ఒక విలువ ఇవ్వాలి ఎప్పుడైనా కుటుంబంలో. ఆ భర్తను పక్క పెట్టి భార్యలు మాట్లాడడం, భర్తను పక్క పెట్టి భార్యలు నిర్ణయాలు తీసుకోవడం, భర్తలను పక్క పెట్టుకొని భార్యలు ఏ స్కూల్లో వేయాలి, ఏది చేయాలి, ఎలా చేయాలి, అలాంటప్పుడు వాడికి ఏమవుతుంది? సో నా భార్య నాకు లోబడి ఉండట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు కదా అని బయట వ్యసనాలకు బానిస అవుతుంటా అంటాడు. సో అందుకే డోంట్ ఇగ్నోర్ యువర్ హస్బెండ్, డోంట్ హేట్ యువర్ వైఫ్. అందుకే భర్తలు కూడా భార్యలను ప్రేమించాలి, బానిసలాగా చూడొద్దు. నువ్వు ఆడదానివి. చాలా మంది భర్తలను కూడా చూశాను, నువ్వు ఆడదానివి, నువ్వు ఆడనే కూర్చో, నువ్వు వంటింట్లోనే ఉండాలి, ఇదే తినాలి, ఇదే తాగాలి, ఇదే వండాలి, నేను చెప్పిందే నడవాలి. అలా ఉండొద్దండి. ఏకాభిప్రాయము, ఇద్దరి లోపల ఏకాభిప్రాయము. ఎందుకంటే కుటుంబాన్ని చూస్తే క్రీస్తు ఉన్నట్టుగా ఉండాలి, కుటుంబము క్రీస్తు లోపటి నడవాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత ఉండాలి, అలాగే తల్లిదండ్రులు పిల్లలకు విధేయత ఉండాలి. సో అందరూ కూడా ఏక మనసై ఉండాలి. అందుకే భార్య భర్తల మధ్య ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇన్వాల్వ్ కావద్దు.
ఏదైనా గొడవలున్నా, కొట్లాటలున్నా, మనస్పర్ధలున్నా వాళ్ళు సర్దుకొని, వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళు మార్చుకోవాల్సిందే. కానీ ఇతరులు ఇన్వాల్వ్ అయితే అది ఎక్కువ అవుతది. ఆ గొడవలు ఎక్కువైతాయి, ఆ కొట్లాటలు ఎక్కువ అవుతాయి. అంతేకాని మ్యారేజ్ లైఫ్ ఈస్ ఏ వెరీ బ్యూటిఫుల్ లైఫ్ అండి. దాన్ని డిజాస్టర్ లాగా మనమే చేసుకుంటున్నాము. ఇంకేం లేదు. వెరీ బ్యూటిఫుల్ లైఫ్. మ్యారేజ్ లైఫ్ ద్వారా దేవుడు ఒక ప్రణాళికను ప్లాన్ చేస్తాడు. మన ద్వారా పిల్లల్ని జనరేట్ చేయడం, మన వాళ్ళ పిల్లల ద్వారా ఇంకో పిల్లల్ని జనరేట్ చేయడం, జనరేషన్స్ కూడా ఈ మ్యారేజ్ అనే వ్యవస్థను, కుటుంబం అనే వ్యవస్థను దేవుడు పెట్టేసి మన జనరేషన్స్ అన్నిటిని కూడా తీసుకొస్తున్నాడు దేవుడు. సో కాబట్టి భర్తలకు భర్తలకు భార్యలు ఏం కావాలి? లోబడాలి, సరెండర్ అయిపోవాలి. సో భర్తలు కూడా భార్యలను ఏం చేయాలి? ప్రేమించాలి. అటువలే కూడా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సో చూసారా అండి, ఇలా నడవాలి కుటుంబము. ఐఎమ్ సీన్ మెనీ ఫ్యామిలీస్, ఎస్పెషల్లీ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్, సమాధానము లేదు. ఇంకా అన్యుడింట్లలో సమాధానం ఉంది. అన్యుడింట్లలో భార్య భర్తలు బాగున్నారు. ఇంకా క్రైస్తవ కుటుంబంలోనే భార్య భర్తలు సరిగా ఉండలేరు, లోబడలేరు. సో భర్తను వదిలేసి భార్య చెడు తిరుగులు తిరగడం, భార్యను వదిలేసి భర్తలు చెడు తిరుగులు తిరగడం. సో ఇది క్రీస్తుని పోలి నడిచిన కుటుంబము కాదు. సో కుటుంబము క్రీస్తుని పోలి నడవాలి. ఆ శాంతి రావాలి కుటుంబంలో, ఆ సమాధానం ఉండాలి కుటుంబంలో, ఆ మనస్పర్ధలు ఉండకూడదు. భార్యను భర్త అర్థం చేసుకోవాలి, భర్తను భార్య అర్థం చేసుకోవాలి. తప్పులు చేస్తామండి, అందరం సహజమే. ఆ తప్పులను దెప్పి పొడవద్దు ఎప్పుడు కూడా. చాలా మంది భర్తలు భార్యలను దెప్పి పొడుస్తుంటా ఉంటారు. చాలా మంది భార్యలు భర్తలను దెప్పి పొడుస్తుంటా ఉంటారు. సరే, అయిందేదో అయిపోయిందండి, మనసులో పెట్టుకోకండి. జరిగిందేదో జరిగింది. మళ్ళా నెక్స్ట్ టైం మంచిగా చూసుకుందాము. సో మళ్ళీ నెక్స్ట్ టైం కష్టపడదాము. మనము మా నామమాత్రులమే, మన మనుషులమే. మనం నిర్ణయాలు తీసుకుంటే 100% కరెక్ట్ ఉంటాయా? పోనీలే, నెక్స్ట్ టైం మళ్ళీ మంచి నిర్ణయాన్ని తీసుకొని మళ్ళీ ఇదే తప్పు జరగకుండా చూసుకుందామని ఒకరికొకరు ఓదార్చుకోవాలి. కానీ ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకోవద్దు. భార్య భర్తను బ్లేమ్ చేయడం, భర్త భార్యను బ్లేమ్ చేయడం కరెక్ట్ కానే కాదు. ఒకరికొకరు బ్లేమ్ చేసుకోవద్దు, ఒకరికొకరు దెప్పి పొడుచుకోవద్దు, ఒకరికొకరు మాటలు అనుకోవద్దు. సో సో ప్రేమతో, ఆప్యాయతతో, రెస్పెక్ట్ఫుల్ గా మార్చుకోవాలి. అన్ని కూడా మార్చుకోవాలి. ఓపిక ఉండాలండి. కుటుంబం అంటే అంత ఈజీ కాదు. అందుకే ఒక మహాకవి అన్నాడు, సాగరాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేదని ఒక మహాకవి కోట్ చెప్పాడు. సంసారం ఈదడం అంటే అంత ఈజీ కాదు. ఎంతో ఓర్పు ఉండాలి, ఎంతో సహనం ఉండాలి, ఎంతో బలం ఉండాలి, ఎంతో శక్తి ఉండాలి, ఎంతో జ్ఞానం ఉండాలి, ఎంతో తెలివి ఉండాలి. తెలివితో కుటుంబాన్ని కట్టుకోవాలి, జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకోవాలి, ఓర్పుతో సహనంతో కట్టుకోవాలి, ప్రేమతో కట్టుకోవాలి. సో అందుకే నీ కుటుంబంలో థర్డ్ పర్సన్ ని ఇన్వాల్వ్ కానివ్వద్దండి. భార్య భర్తల మధ్య పిల్లలను ఏ స్కూల్లో జాయిన్ చేపియాలి, ఎక్కడ జాయిన్ చేపియాలి, అవన్నీ కూడా భార్య భర్తలు కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళకి ఏ భవిష్యత్తు ఇవ్వాలి. అండ్ భార్య భర్తల మధ్య కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఏదున్నా కూడా మీరు చూసుకోవాలి, మీరు మాట్లాడుకోవాలి, మీరు అడ్జస్ట్ చేసుకోవాలని అండి. ఒకవేళ వాళ్ళ జ్ఞానం తక్కువైతే జ్ఞానం చేయండి. కానీ కొంతమంది దగ్గరుండి పుల్లలు పెట్టి వాళ్ళను వీళ్ళను చెడగొట్టి విడాకుల దాకా తీసుకెళ్తారు. సో ఇవన్నీ కూడా క్రీస్తుని పోలి నడవాలి. భార్య భర్తలు క్రీస్తుని పోలి నడవాలి, పిల్లలు క్రీస్తుని పోలి నడవాలి. సో అర్థమవుతుందా అండి? మన ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు, క్రైస్ట్ ఫ్యామిలీ లాగా అనబడాలి. సో అందరు చూస్తే వీళ్ళు క్రిస్టియన్స్ కానీ ఎంతమంది క్రైస్ట్ లాగా ఉంది ఫ్యామిలీ? అది ఇంపార్టెంట్. అందుకే వైఫ్ అండ్ హస్బెండ్ కుటుంబ వ్యవస్థ చాలా 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 ఇంపార్టెంట్. భార్య భర్తల మధ్య డిస్టర్బెన్సెస్ ఉంటే ఒక భర్త ఒకవేళ తొందరపడి ఒక మాట అన్న భార్య ఓర్చుకోవాలి, ఒకవేళ భార్య తొందరపడి ఒక మాట అన్న భర్త ఓర్చుకోవాలి, తర్వాత సమర్థించుకోవాలి, తర్వాత సమాధాన పడాలి. సూర్యుడు అస్తమించే లోపు ఇంట్లో గొడవలన్నీ మాయిపోవాలి. మళ్ళా సూర్యుడు ఉదయించిన తర్వాత మళ్ళా కొత్త గొడవలు పెట్టుకోవాలని చెప్పట్లేదు. మళ్ళా సూర్యుడు ఉదయించిన తర్వాత కొత్త గొడవలు, మళ్ళా సూర్యుడు అస్తమించే లోపు ఆ గొడవ అయిపోయి, సో ఎంతసేపు కలిసి కొట్టుకొని ఉంటే కలిసి కాపురం చేసేది ఎప్పుడు? కలిసి బతికేది ఎప్పుడు? కలిసి అర్థం చేసుకునేది ఎప్పుడు? కలిసి మాట్లాడుకునేది ఎప్పుడు? కలిసి ఉండేది ఎప్పుడు? ఎందుకంటే ఒక పురుషుడు లేకుండా స్త్రీ ఉండలేడు, స్త్రీ లేకుండా పురుషుడు ఉండలేడు అండి. నరుడు ఒంటరిగా ఉండటం మేలు కాదు, మంచిది కాదు. నారి ఒంటరిగా ఉండటం మేలు కాదు, మంచిది కాదు అని దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను పెట్టి నరుడిని నారిని ఏకము చేసి, ఇగో నా చొప్పున, నా క్రియల చొప్పున మీ కుటుంబాన్ని కట్టుకోండి అన్నాడు. అందుకే ఓపికలు ఉండాలి. భార్యలారా ఓపికలు పడండి, భర్తలారా ఓపికలతో ఉండండి, ఓపికతో ఉండండి. మీ భార్యలను మాత్రమే ప్రేమించండి, కానీ ఇంటి పక్క ఆమెను, ఇంటి ఎదురుగా ఆమెను ప్రేమించకండి. సో భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి. ఒకవేళ త్రాగుబోతైనా కూడా లోబడి ఉండండి, తిరుగుబోతైనా కూడా లోబడి ఉండండి.
దేవుడు నీ ప్రవర్తనను బట్టి, నీ మాట తీరును బట్టి, నీ యొక్క కైండ్నెస్ ని బట్టి, నీ యొక్క సాఫ్ట్నెస్ ని బట్టి దేవుడు నీ భర్తను మార్చొచ్చు, నీ భార్యను మార్చొచ్చు. సో అంతేగాని నువ్వే గయ్యాలిగా ఉన్నావు అనుకో, దేవుడు నీ భర్తను మార్చలేడు. సో నువ్వే ఒద్రుబోతుగా ఉన్నావు అనుకో, త్రాగుబోతును నీ భార్యను మార్చలేడు. సో ఇది ఏక మనస్సు రావాలి, ఇద్దరి లోపల ఏక అభిప్రాయం కావాలి. తెడ్డం అంటే ఎడ్డం, ఎడ్డం అంటే తెడ్డం, ఆ అంటే అమ్మహ, కా అంటే కమ్మకహ, అట్లా ఒక ఆపోజిట్ డైరెక్షన్ లో ఎప్పుడు మాట్లాడొద్దండి. ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకో, ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో. సరే జరిగిందే ఒకటి, భార్య భర్తల మధ్య గతాన్ని ఎప్పుడు కూడా తీయద్దండి. చాలా మంది భర్తలు తన పెళ్ళప్పుడు మర్యాద ఇవ్వలేదని, లేకపోతే పెళ్ళప్పుడు కట్నం సరిగా ఇవ్వలేదని భార్యలను 20-30 సంవత్సరాలు హింసించి హింసించి కొట్టి తిట్టి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అంతా డిజాస్టర్ చేసుకుంటారు. అండ్ అలాగే భార్యలు కూడా తన భర్త ఆ పెళ్లికి ముందు ఏదో తప్పు జరిగిందని మళ్ళీ దాన్ని పట్టుకొని హింసించి 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 మళ్ళీ వాళ్ళని కొట్టి తిట్టి అలా డిజాస్టర్. మ్యారేజ్ లైఫ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్. దాని డిజాస్టర్ మనమే చేసుకుంటున్నాం. సో గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవాలి. మ్యారేజ్ లైఫ్ లో జరిగిందేదో జరిగిపోయింది, అయిందేదో అయిపోయింది, నష్టమేదో జరిగింది, మళ్ళీ కట్టుకుందాం కుటుంబాన్ని, మళ్ళీ మనము జ్ఞానంతో కట్టుకుందాం, దేవుడి సహాయాన్ని పొందుకుందాము. సో అది కుటుంబ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ అండి. మ్యారేజ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గాడ్ క్రియేట్ చేశాడు మ్యారేజ్ లైఫ్, మనుషులు కాదు. ఈ కుటుంబ వ్యవస్థను కూడా దేవుడే తీసుకొచ్చాడు, మనుషులు కాదు. దేవుడికి ప్రణాళిక ఉంది, ప్రతి ఒక్క కుటుంబం మీద ఒక ప్రణాళిక ఉంది. సో మన కుటుంబము, మనము క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు కానీ క్రీస్తు ఫ్యామిలీ అన్నట్టుగా మనం బ్రతకాలి. అలా ఇంట్లో కుటుంబ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. కుటుంబ సమేతంగా వర్షిప్ చేసుకోండి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి వర్షిప్ చేసుకోండి, ఆరాధించండి, కుటుంబంతో స్తుతించండి. ఎందుకంటే కుటుంబం అంతా కూడా ఆయనను ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు, కుటుంబం అంతా కూడా ఆయనను స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నేను నీ ఇంటి వారు అందరూ కూడా మానక స్తుతించదని ఒక సాంగ్ ఉన్నట్టు మనము మన కుటుంబ సభ్యులందరూ వర్షిప్ చేసుకోవాలి, ప్రేస్ చేసుకోవాలి. అండ్ ఇంట్లో ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన చాలా ఉండాలి. అదే క్రీస్తుని పోలిన ప్రార్థన అండి. కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకోండి అమ్మా, నెగ్లెక్ట్ చేయకండి. మనకు 3 ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్: పర్సనల్ ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్ అండ్ మినిస్ట్రీ ప్రేయర్. సంఘంలో చర్చ్ లో అందరం కలిసి ప్రార్థించుకోవాలి, కుటుంబంలో అందరం కలిసి ప్రార్థించుకోవాలి. అలాగే ఈ పర్సనల్ ప్రేయర్ కూడా ఇంపార్టెంట్. ఈ 3 ప్రేయర్లు ప్రతిరోజు ఉండాలి. సో ఎందుకంటే ఎక్కడ 2 లేక 3 కూడి నా నామంలో ప్రార్థిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానని యేసయ్య అన్నాడు. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, లేకపోతే నువ్వు, నీ భర్త, నీ పిల్లలు 3-4 కలిసి ప్రార్థిస్తే అక్కడ యేసయ్య ఉంటాడు. కుటుంబ ప్రార్థన చాలా ఆశీర్వాదకరము, కుటుంబ ప్రార్థన చాలా గ్రోత్ నిస్తుంది, కుటుంబ ప్రార్థన కుటుంబం మొత్తాన్ని కూడా క్రీస్తు వైపు నడిచేలాగా చేస్తుంది. రేపు రెండో రాకడ సమయం వచ్చినప్పుడు ఒక భర్త వెళ్ళి భార్య పిల్లలు విడవబడితే చాలా కష్టము. రేపు రెండో రాకడ సమయం వచ్చినప్పుడు ఓన్లీ భార్యనే వెళ్ళి భర్త పిల్లలు విడవబడితే చాలా కష్టము. రేపు రెండో రాకడ సమయంలో భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి పిల్లలు విడవబడితే చాలా కష్టము. సో అందరూ వెత్తబడే గుంపులో ఉండాలి. కాబట్టి అందరూ కూడా మోకరించి ప్రార్థించి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి దేవుడి ముందు తగ్గించుకొని, అందరూ కుటుంబంలో 4 ఉంటే 4 దేవుని ముందు తగ్గించుకోవాలి. తండ్రి అనేవాడు ఉంటే తండ్రి అనేవాడి ముందు భార్య గాని పిల్లలు గాని తగ్గించుకోవాలి, పిల్లలు భార్య ముందు తగ్గించుకోవాలి, అంటే తల్లి ముందు తగ్గించుకోవాలి, తల్లిదండ్రుల ముందు. సో అది హైరార్కీలో ఉండాలి. అందుకే నీ భర్తను పక్కకు పెట్టేసి మీరు పెత్తనాలు చేయొద్దు, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడు. నీ భార్యను ప్రేమించకుండా వేరే ఎవరిని ప్రేమించిన దేవుడు ఆశీర్వదించడు. సో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడు. సో సరెండర్ యువర్ సెల్ఫ్ టు యువర్ హస్బెండ్స్. మీ హస్బెండ్స్ కి లోబడి, ఎంత తాగుబోతైనా తిరుగుబోతైనా, ఎంత 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 కోపిష్టైనా కూడా భర్తే అండి. సో ఇంటికి మొగదిక్కు ఉండాలి కంపల్సరీ. మొగదిక్కు లేకపోతే ఆ ఆడదాని బ్రతుకు చాలా డేంజర్ అవుతుంది. అలాగే ఇంట్లో ఆడదిక్కు లేకపోతే మగవాడి బ్రతుకు కూడా చాలా డేంజర్ లో వెళ్తది. అందుకే దేవుడు ఆడను మొగను సృష్టించి ఇద్దరిని ఏకము చేసి ఆ సృష్టికర్త అయిన దేవుడి యొక్క ప్రణాళికను మన లోపల పెట్టాడు. సో అందుకే ఈ రోజు నుంచి మన కుటుంబాలు క్రీస్తుని పోలి నడుచుకుందాము. పర్లేదు, భర్త ఒక మాట అంటే ఓర్చుకోండి, భరించండి, దేవుడిని భర్తను మార్చమని ప్రార్థించండి. నువ్వు మౌనంగా ఉండి ప్రార్థిస్తేనే మారుస్తారండి. నువ్వే గయ ఎగిరినావనుకో, నువ్వే భీకరంగా మాట్లాడి నీ భర్తకు భయం పుచ్చుకునేలాగా మాట్లాడావు అనుకోండి, ఆ ఉన్న ప్రేమ కాస్త పోతుంది. సో ఇద్దరిని అంటున్నాను, ఇటు భార్య కరెక్ట్ గా ఉండాలి, భర్త కరెక్ట్ గా ఉండాలి. ఏమైనా లోపాలు ఉంటే కుటుంబ వ్యవస్థలో మార్చుకోండి అమ్మా.
మార్చుకోండి. సో కుటుంబ వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోండి. అది కలంకలమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను. సో ఎలాంటి కలంకం లేకుండా, మడత లేకుండా, ఎలాంటి లోపం లేకుండా పరిశుద్ధముగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయం 26వ వచనం. నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను. చూసారా అండి? కలంకం లేకుండా, మచ్చ లేకుండా, మరకం లేకుండా, సో నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని. చూసారా? మనందరినీ కూడా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని. క్రీస్తు స్వరూపంలోకి సంఘాన్ని మారుస్తున్నాడు, కుటుంబాన్ని మారుస్తున్నాడు. మనం మారాలి. ఫస్ట్ మనం మారాలి, తర్వాత మన కుటుంబం మారాలి. మనము మన కుటుంబం మారితే మన సొసైటీ కూడా మారుతుంది, సంఘము కూడా మారుతుంది, చర్చ్ కూడా మారుతుంది. సో వి ఆల్ ఆర్ వన్. మనందరము కూడా పరిశుద్ధ సంఘముగా పిలుచుకున్నాడు దేవుడు. సో నిర్దోషమైనది గాను, సో ఎలాంటి లోపం లేకుండా, ఎలాంటి మచ్చ లేకుండా, మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానముతో చేత దానిని పవిత్రపరిచి. నువ్వు క్రీస్తులాగా మారాలి అంటే నీ వాక్యం ఇంపార్టెంట్ అండి. వాక్యం లేకుండా క్రీస్తులాగా మారలేము, వాక్యం వినకుండా క్రీస్తులాగా మారలేము, వాక్యానుసారంగా నడవకుండా క్రీస్తులాగా మారలేము. ఈ వాక్యంతో మనం ఉదక స్థానం చేసుకోవాలి. ఇప్పుడు నా పైన తెల్లటి వస్త్రం ఉందండి, దీని మీద మరకలు పడితే డిటర్జెంట్ సోప్ కానీ, లేకపోతే వాషింగ్ మిషన్ వేసి కానీ, సర్ఫ్ కానీ వేసి రాకి 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 ఏం చేస్తాను, ఆ మరక పోయేలాగా నేను ప్రయత్నిస్తాను. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఎలాంటి మరకలు పడ్డా, ఎలాంటి నిర్దోషమైన, ఎలాంటి అపవిత్రత ఉన్నా కూడా వాటన్నిటిని ఉతక స్థానము, వాక్యం అనే ఉతక స్థానముతో పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనందరి పట్ల దేవుడి ప్రణాళిక ఉంది. మనందరినీ కూడా దేవుడికి పరలోక రాజ్యం ఇవ్వాలని తనను తాను తగ్గించుకొని శిలువలో మరణించాడు. కాబట్టి నీ కుటుంబము క్రీస్తులాగా ఉండాలి, నువ్వు క్రీస్తులాగా మారాలి. సో క్రైస్తవుడిగా మారడం చాలా ఈజీ, కానీ క్రైస్తవుడిగా మారిన తర్వాత క్రీస్తు లాగా నడవడం, క్రీస్తుని పోలి నడవడం, క్రీస్తు పోలిక చొప్పున నడవడం చాలా కష్టము. అది ఇవన్నీ కూడా మనము ఇంప్లిమెంట్ చేయాలండి. వాక్యం వినడం కాదు, నీ డే టు డే యాక్టివిటీస్ లో ఇంప్లిమెంట్ చేయాలి. నీ భర్త విషయంలో ఇంప్లిమెంట్ చేయాలి, నీ భార్య విషయంలో ఇంప్లిమెంట్ చేయాలి, నీ పిల్లల విషయంలో ఇంప్లిమెంట్ చేయాలి. సో నీ యొక్క పర్సనల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి, నీ ఆఫీస్ లో ఇంప్లిమెంట్ చేయాలి, నువ్వు చేస్తున్న ఉద్యోగం దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వు వాక్యం విని మర్చిపోవద్దు, లోకానుసారంగా బ్రతకద్దు. సో మనం దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలి, ఓర్చుకోవాలి, సహనంతో కలిగి ఉండాలి, ఓదార్పుతో ఉండాలి, ఓపికతో ఉండాలి. సో తొందరపడి ఏది పడితే అది మాట్లాడద్దు, ఎలా పడితే అలా మాట్లాడద్దు. సో నీ వాక్యంతో ఉదక స్థానము చేసి పవిత్రపరచుకోమంటున్నాడు దేవుడు. సో చూసారా అండి, కుటుంబ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ అండి. మనందరం కూడా పరిశుద్ధ సంఘముగా నిలబెట్టుకున్నాడు. సో క్రీస్తు ఊరికే మరణించలేదండి, ఆయన ప్రాణానికి ఒక విలువ ఉంది, ఆయన త్యాగానికి ఒక విలువ ఉంది. ఆయన ఊరికే వచ్చి శిల్వలో మరణించలేదు, ఒక పర్పస్ ఉంది. సృష్టి ఆది అంతం నుంచి ఒక పర్పస్ ఉంది. సృష్టినంతా కాపాడాలని, మానవ జాతిని కాపాడాలని తన్ను తాను తగ్గించుకొని అప్పగించుకున్నాడు. సో మనందరినీ కూడా పిలుచుకున్నది ఎందుకు? తన లాగా పోలి నడుచుకోవాలని పిలుచుకున్నాడు. మనకు సాధ్యం కాదని తెలిసి పరిశుద్ధాత్మ దేవుని మళ్ళీ పుట్టించి మన లోపల పంపించి ఆ ఆత్మ చేత మనందరినీ కూడా ప్యూరిఫై చేస్తున్నాడు. సో డోంట్ కంప్లైంట్ ఆన్ యువర్ హస్బెండ్, డోంట్ కంప్లైంట్ ఆన్ యువర్ వైఫ్. ఉంటది, భార్య భర్తలు అన్నాక డిస్టర్బెన్సెస్ ఉంటాయి. 10 మందికి నీ భర్త గురించి చెప్తే, 10 మంది గురించి నీ భార్య గురించి చెప్తే నో యూజ్, మారరు. అదే దేవుడి దగ్గర మొర పెట్టుకో, దేవుడి దగ్గర చెప్పుకో, మారుతారు. సో తను తాను అప్పగించుకోనేను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యలను ప్రేమింపబద్దలై ఉన్నారు. సో చూసారా అండి, సో ఇప్పుడు ప్రతి పురుషుడు తన సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటాడో తన భార్యను కూడా ప్రేమకు బద్దులై ఉన్నారు. సో ప్రేమించాలి తన భార్యను, అంతేగాని ఇరుగు ఆ ఇంటి అమ్మాయిని ఈ ఇంటి అమ్మాయిని కాదు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. అందుకే చెప్తున్నాడు కదా, భార్య భర్తలు ఏక శరీరము. నువ్వు నీ భార్యను ఖర్చు చేస్తే నిన్ను నువ్వు ఖర్చు చేసుకున్నట్టే, నువ్వు నీ భార్యను విమర్శిస్తే నిన్ను నువ్వు నీ భార్యను తక్కువ చేసి చూస్తే నిన్ను నువ్వు తక్కువ చేసి చూసినట్టే, నీ భార్యను తిడితే నిన్ను నువ్వు తిట్టుకున్నట్టే, నీ భార్యను శపిస్తే నిన్ను నువ్వు శపించుకున్నట్టే, నీ భార్యను దీవిస్తే నువ్వు దీవించినట్టే, నీ భార్యను ప్రేమిస్తే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకొని నా భార్యను తిట్టిన, నా భార్యను ద్వేషించిన, నన్ను నేను ద్వేషించుకున్నట్టే, నన్ను నేను తిట్టినట్టే. సో అర్థమవుతుందా అండి? అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వల్లే సో తమ భార్యలను ప్రేమింపబద్దలై ఉన్నారు. సో నీ శరీరాన్ని నువ్వు ఎంతగా ఇష్టపడతావో,
నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా అంతగా ఇష్టపడు, అంతగా ప్రేమించు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు, అలాగే తన భార్యను ద్వేషించువాడు తన్ను ద్వేషించుకుంటున్నాడు. తన భార్యను విమర్శించువాడు తన్ను విమర్శించుకుంటున్నాడు. తన భార్యను శపించువాడు తన్ను శపించుకుంటున్నాడు. తన భార్యను తిట్టున్నవాడు కొడుతున్నవాడు తనను తిట్టుకుంటున్నాడు, తనను తను కొట్టుకుంటున్నాడు. అర్థమవుతుందండి. హానర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. హస్బెండ్స్ షుడ్ హానర్ వైఫ్, వైఫ్ షుడ్ హానర్ హస్బెండ్. సో ఇది మంచి వ్యవస్థ. కానీ ఇక్కడ మన దేశంలో ఏమైందంటే ఆడదాన్ని తక్కువనే చూడాలి, కోడల్ని కిందనే కూర్చోబెట్టాలి, లేకపోతే ఆడదాన్ని వెనుకకు ఏంటిది మీద నెత్తికెత్తుకొని తిరగొద్దు, సంకలు ఎత్తుకోవద్దు, మీద భుజం మీద ఎత్తుకొని తిరగొద్దు. ఇవన్నీ కూడా ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేశారు. కానీ దేవుడి దృష్టికి ఆడైనా మొగైనా సమానమే. సో దేవుడి దృష్టికి ఇద్దరు సరి సమానమే. కాకపోతే భార్యకు కొంచెం ఒక మెట్టు తక్కువగా ఇచ్చేసి భర్తకు ఎక్కువగా ఒక ప్రియారిటీ దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే భర్త మగవాడు కాబట్టి అన్నిటిని చూసుకోవాల్సిన బాధ్యత భార్య కంటే భర్తకు ఎక్కువగా ఉంది. సో ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి. సో క్రీస్తు పోలి నడవాలి కుటుంబం మొత్తం కూడా. తెల్లారు లేస్తే భార్య భర్తలు గొడవలు, అక్కడ క్రీస్తు ఉండడు. భార్య భర్తలు తెల్లారు లేస్తే మనస్పర్ధలు, తెల్లారు లేస్తే గొడవలు, తెల్లారు లేస్తే కొట్లాటలు, తెల్లారు లేస్తే దూషణలు, విమర్శలు, గ్లాసులు ఎత్తేసుకోవాలి, గిన్నెలు ఎత్తేసుకోవడం. ఒకటే చెప్తున్నా, భార్య భర్తల మధ్య పుల్లలు పెట్టే వాళ్ళు ఎవరున్నా వాళ్ళను దూరం పెట్టేయండి. భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు దూరం పెట్టేయండి. వాళ్ళ అపవాది సంబంధులు. సో భార్య భర్తలు కలిసి ఉండాలని చెప్పడం కంటే కొట్టుకోవాలి, తిట్టుకోవాలి అని చెప్పే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళను దూరం పెట్టండి. వాళ్ళు అపవాది సంబంధి. ఎందుకంటే భార్య భర్తలు బాగుండడం దేవుడి చిత్తము, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడం దేవుడి చిత్తము. అపవాది చిత్తం ఏంటిది? భార్య భర్తలు కొట్టుకొని, తిట్టుకొని, తన్నుకొని, డైవర్స్ అయిపోయి విడిపోవడం అపవాది చిత్తము. అర్థమవుతుందా అండి? సో అందుకే ఇద్దరు ఏక శరీరం లాగా ఉండండి భార్య భర్తలు. క్రీస్తు యొక్క కృప అదే, క్రీస్తు యొక్క నిర్ణయం అదే. సో ఏక శరీరము. ఇప్పుడు నువ్వు నీ భర్తను తిట్టావనుకో, నీ భర్తను కాదు నిన్ను నువ్వు తిట్టుకుంటున్నట్టు. నువ్వు నీ భార్యను తిట్టావనుకో, నీ భార్యను కాదు నిన్ను నువ్వు తిట్టుకుంటున్నట్టు. ఇద్దరు ఒకరికొకరు చెప్పించుకున్నారు అనుకోండి, అందుకే లైఫ్ లో ఆశీర్వాదం లేదు ఫ్యామిలీ వ్యవస్థలో. అర్థమవుతుందా? సో చేంజ్ యువర్ మైండ్ సెట్. లోబడండి మీ భర్తలకు. ఆయనను పక్కకు పెట్టేసి భర్తను పక్కకు పెట్టి పెత్తనాలు చేయొద్దు ఇండ్లలో. నేను చాలా మందిని చూసాను, భర్తలను పక్కకు పెట్టేసి భార్యలు ఎగబడి మాట్లాడడం, భార్యలు వెళ్ళి ఏంటిది సొంత నిర్ణయాలు తీసుకోవడం. నో, అది కరెక్ట్ గా. అలానే నేను ఇక్కడ భార్యను తప్పు చేయట్లేదు. ఏమండి నేను ఇది అనుకుంటున్నాను, సో నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మరి మీ అభిప్రాయం ఏంటిది? సో ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా జరగదు అని అలా అభిప్రాయం తీసుకోండి, ఆయన అభిప్రాయం తీసుకోండి. అవును నువ్వు చెప్పినట్టే చేద్దామని, అలాగే వెళ్దాం అన్నట్టుగా ఉంటే బాగుంటది. సో యూ గివెన్ ద రెస్పెక్ట్ టు యువర్ హస్బెండ్. సో నువ్వు హస్బెండ్ కంటే నువ్వు ఎక్కువ తెలివిగా ఉండొచ్చు. సో నీ భర్త కూడా దానికేంది నేను చెప్పేది, అది ఆడది, ఇంట్లో బట్టలు ఉతుకుతుంది, బోళ్ళు దోముతుంది, గిన్నెలు దోముతుంది, దానికి చెప్పాల్సిన అవసరమే ఉన్నది. చదువులేంది తప్పు అట్లనద్దు. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నీ భార్యతో మాట్లాడాలి, నీ భార్యతో డిస్కస్ చేయాలి, నీ భార్యతో నిర్ణయాలు తీసుకొని డిస్కస్ చేసుకోవాలి. అందుకే మీ ఇంట్లో అత్త కోడలు, మీ ఇంట్లో ఎవరైనా కొడుకు కోడలు ఉన్నా, లేకపోతే అల్లుడు లేకపోతే కూతురున్నా ఒకటే చెప్పండి, అమ్మ మా దాకా రావద్దు, ఫస్ట్ నీ భర్తతో మాట్లాడుకో. ఒకవేళ మీ కొడుకే వచ్చినా కూడా ఫస్ట్ నీ భార్యతో మాట్లాడుకో. నువ్వు పెళ్లి చేసావంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. సో భార్య భర్తలు మీరు ఏది నిర్ణయమైనా, మీరు ఏ స్కూల్లో వేసుకుంటారో మీ ఇష్టము, ఏ ఆహారం తింటారో మీ ఇష్టము, ఏ బంగారం కొనుక్కుంటారో మీ ఇష్టము, ఏ బట్టలు కొనుక్కుంటారో మీ ఇష్టము, ఏ ఇల్లు కొనుక్కుంటారో మీ ఇష్టము. వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడేలాగా చేయాలి. చాలా మంది పెళ్ళైనాక కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు. ఇన్వాల్వ్ కావద్దండి. వాళ్ళిద్దరిని ఎందుకు ఏకం చేశాము? వాళ్ళు కలిసి వాళ్ళ కుటుంబాన్ని కట్టుకొని మళ్ళీ వాళ్ళు డెవలప్ అవుతారనే కదా ఇచ్చింది. ఇన్వాల్వ్ కావద్దు. సో ఎవరైనా కూడా, ఇటు పేరెంట్స్ అయినా అటు పేరెంట్స్ అయినా, ఇటు సిబ్లింగ్స్ అయినా అటు సిబ్లింగ్స్ అయినా, ఇటు రిలేటివ్స్ అయినా అటు రిలేటివ్స్ అయినా, వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళు సమాధాన పడి, వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అప్పుడు ఆ కుటుంబాన్ని కట్టుకోవాలండి. సో నేను గొప్పగా చెప్పట్లేదు, నా ఫ్యామిలీలో ఇప్పటి వరకు, నా మ్యారేజ్ అయినప్పుడు ఇప్పటి వరకు నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. అటు వాళ్ళు ఇటు వాళ్ళు. ఏదైనా మై డిసిషన్, ఏదైనా నా నిర్ణయం, ఏదైనా నిర్ణయం తీసుకునే ఐ విల్ డిస్కస్ విత్ మై వైఫ్. నేను మా వైఫ్ తోటి డిస్కస్ చేస్తాను, ఇలా అనుకుంటున్నాను,
సో తన ఒపీనియన్ తను చెప్తుంది. ఒకవేళ నా డిసిషన్ కంటే తన ఒపీనియన్ బాగుంటే ఐ విల్ అగ్రి. లేదు తన డిసిషన్ కంటే నా డిసిషన్ బాగుంటే ఐ విల్ గో విత్ మై డిసిషన్. సో ఏదైనా కూడా చేస్తాను, చిన్నదైనా కూడా చెప్తాను. సో తను కూడా చిన్నదైనా కూడా చెప్తుంది. సో అలా అర్థం చేయకండి, ఎవరిని ఇన్వాల్వ్ చేయం. ఇటు మా పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయం, అటు వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయం. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఇప్పుడు భర్త కూడా ఎలా ఉండాలంటే, ఇది నా భార్య, నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నా భార్యను నేను చూసుకోవాలి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి అన్నట్టు ఉండాలి. భార్య కూడా ఇది నా భర్త, ఇది నా పిల్లలు, నా కుటుంబము, ఏదన్నా నాది అనుకోవాలి. ఎప్పుడైనా కూడా నేను అలాగే అనుకుంటా. ఈ సంఘమైనా కూడా నాది అని అనుకుంటా. నా జాబ్ లో వర్క్ కూడా ఇది నాదే అనుకుంటా. ఇది నా భార్య కాబట్టి నేనే ప్రొటెక్ట్ చేయాలి, నేనే చూసుకోవాలి, నేనే పెంచాలి, నేనే పోషించాలి. ఇది నా పిల్లలు, నేనే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నా పిల్లల మీద నా డిసిషన్ ఉండాలి, కానీ వాళ్ళ డిసిషన్ వీళ్ళ డిసిషన్ ఉండకూడదు. దట్ ఈస్ హౌ ఐ విల్ హ్యాండిల్. అందుకే ఇప్పటి వరకు 0 గొడవలు, కుటుంబంలో 0 గొడవలు. మీరు నమ్ముతారో నమ్మరో, దట్ ఈస్ హౌ ఐ విల్ హ్యాండిల్ ద పీపుల్. నేను ఎవరైనా అడిగినా కూడా మేము చూసుకుంటాం అనేది చెప్తాం. మేమేమి చూసుకుంటాం అలా చెప్తున్నానంటే మా భార్యకు కూడా నా మీద ఒక నమ్మకము ఉంది కాబట్టి, లేదు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ గా నిర్ణయం తీసుకుంటాడు. సో నేను గొప్పగా చెప్పట్లేదమ్మా. డే 1 నుంచి కూడా నేను ఇంతే. నా ఉద్యోగంలో కూడా వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయను. నా వర్క్ ఏదో నేను చేసేస్తాను. దిస్ ఈజ్ మై వర్క్, ఐ హావ్ టు డూ ఇట్, అంతే. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, ఐ హావ్ టు లీడ్ ఇట్. దిస్ ఈజ్ మై మినిస్ట్రీ, ఐ హావ్ టు ప్రీచ్ ఇట్, అంతే. సొంతం అనుకోవాలి ఎప్పుడైనా కూడా. సో చూడండి, అందుకే పురుషులు కూడా తమ సొంత శరీరము వల్లే తన భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ కుటుంబము క్రీస్తును పోలి నడవాలి. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు క్రీస్తును పోలి నడవాలి. సో అందరూ కూడా క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు, కానీ క్రైస్తవ ఫ్యామిలీస్ తక్కువగా ఉన్నాయి. అందుకే క్రిస్టియన్స్లలో గొడవలు ఈ క్రైస్తవ ఫ్యామిలీలో క్రైస్తవ లేకపోవడం వల్లనే. సో అందుకే కుటుంబం వ్యవస్థ దేవుడి చిత్తం అమ్మ, మనుషుడి చిత్తం కాదు. పెళ్లిళ్ళు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి చేసింది కాదు, దేవుడే కలిసి అందరినీ ఏకం చేసి ఆ సమయానికి ఏకం చేస్తాడండి దేవుడు. ఇప్పుడు మన అన్నదమ్ములు ఒక్క గర్భం నుంచి వచ్చిన వాళ్ళే, అక్క చెల్లెలు ఒక గర్భం నుంచి, మన తల్లిని గర్భం నుంచి మనం వచ్చారు. కానీ ఒక 2 గర్భాల నుంచి దేవుడు ఇద్దరిని తీసి, ఒక స్త్రీని ఒక పురుషుని తీసి, ఆ 2 గర్భాల నుంచి వచ్చిన బిడ్డలను ఏకము చేసింది, ఏకము చేసింది అంటే దేవుడే అది. సో అందుకే స్త్రీ ఒక గర్భం నుంచి, పురుషుడు ఒక గర్భం నుంచి వస్తాడు. సో వాళ్ళిద్దరిని కూడా 2 గర్భాల నుంచి వచ్చిన 2 శరీరాలను దేవుడు ఏకం చేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అంతేగాని మన సొంత అన్నదమ్ములు ఒక గర్భం నుంచి వచ్చాము, కానీ దేవుడు ఏక శరీరం అనలేదు. చూసారా? మన తల్లి కూడా ఏక శరీరం అని అనలేదు దేవుడు. భార్య ఏంటిది, తండ్రి కూడా ఏక శరీరం అనలేదు. పిల్లలు కూడా మనకు ఏక శరీరం అనలేదు. సో ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకటే గర్భం నుంచి వచ్చారు, కానీ ఏక శరీరం అనలేదు. కానీ 2 వేరే గర్భం నుంచి వచ్చిన ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి దేవుడు ఏకం చేసి ఏక శరీరం వీళ్ళిద్దరు అన్నాడు. చూసారా? వాట్ ఎ వండర్ఫుల్ థాట్ అది. అందుకే కుటుంబ వ్యవస్థ దేవుడు ఇచ్చింది, దేవుడి ప్రణాళిక. చాలా డిజాస్టర్స్, లైఫ్ మ్యారేజ్. ఒకప్పుడు మ్యారేజ్ అంటే బాగుండేది, ఇప్పుడు మ్యారేజ్ అంటేనే భయపడుతున్నారు. సో అలా క్రీస్తులోకి నడవాలి. సో డోంట్ డామినేట్ యువర్ వైఫ్, డోంట్ డామినేట్ యువర్ హస్బెండ్, నువ్వు ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, లేదా సంఘంలో పెద్ద ప్రీచర్ అయినా, నువ్వు ఇంటికి వస్తే ఒక భర్తకు ఒక భార్యవే నువ్వు. సో నువ్వెంత గెస్టెడ్ ఆఫీసర్ అయినా, ఇంటికి వస్తే నువ్వు ఒక భార్యకు ఒక భర్తవు, నువ్వు ఒక పిల్లలకు తల్లిదండ్రులు. సో నీ ధర్మము నువ్వు నెరవేర్చు, భార్య ధర్మం నువ్వు నెరవేర్చు, భర్త ధర్మం నువ్వు నెరవేర్చు, తల్లి ధర్మం నువ్వు నెరవేర్చు, తండ్రి ధర్మం నువ్వు నెరవేర్చు. సో బాధ్యత కలిగి ఉండు. కుటుంబం అంటే రెస్పాన్సిబుల్ గా తీసుకో. కుటుంబాన్ని ఎప్పుడైనా కూడా వదిలేదు, ప్రాణంలాగా పెంచాలి కుటుంబాన్ని. సో ఎవరు కన్ను పడకుండా చూసుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి. సో ఫాదర్ అనేవాడు, భర్త అనేవాడు ఈజ్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్టర్ ద గాడ్. మగవాడే ఇంటికి, మగవాడే ప్రొటెక్టర్, ఇంటికి మగవాడే సెక్యూరిటీ, ఇంటికి మగవాడే ఆ యొక్క ప్రొవిజనర్. సో అలా ఉండాలి మగవాడు కూడా. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు, తన భార్యను శపించేవాడు తన్ను శపించుకుంటున్నాడు, తన భార్యను తక్కువ చేసి చూసిన వాడు తాను తక్కువ చేసి చూసుకుంటున్నాడు. సో ఇదంతా ఇక్కడ ఈ వ్యవస్థ ఇట్లా వచ్చింది. కానీ అది అబ్రాడ్ కంట్రీలో చూడండి, వాళ్ళిద్దరు ఈక్వల్ గా ఉంటారు. నేను ఎక్కువ నేను తక్కువ ఉండదు. ఇక్కడ ఈ సాంప్రదాయాల వల్ల, ఈ ఆచారాల వల్ల, కొంతమంది మన పూర్వీకుల వల్ల ఈ భార్య అంటే కిందనే కూర్చోవాలి,
భార్య అంటే కిందనే పడుకోవాలి, భార్య అంటే ఆడిది ఇంటికి వచ్చిన కోడలు అంటే కిందనే ఉండాలి. సో ఇలా తొక్కి పడేశారు. ఇది వ్యవస్థ దేవుడి చిత్తము కాదు, ఇది అపవాది నడిపించిన నడిపింపు. సో ఏముంది, నీ ఇంటి కోడల్ని కూడా నీతో సమానంగా కూర్చోబెట్టుకో, తప్పేముంది. నీ భార్యను నువ్వెంతగా ఇష్టపడుతున్నావు, నీ భార్యను కూడా అంతగా ఇష్టపడు. నీ భార్యను ఎందుకు చులకనగా చేసి చూడడం, ఎందుకు ఆమెను బానిసలాగా చూడడము, ఎందుకు ఆమెను ఎలా పడితే అలా తిట్టడము, ఎందుకు ఆమెను ఎలా పడితే అలా దూషించడం, ఎందుకు ఎలా పడితే అలా విమర్శించడం, ఎందుకు, ఏమొస్తుంది. సో అర్థమవుతుందా అండి. సో ఆల్వేస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్ ఇన్ ద వైఫ్ అండ్ హస్బెండ్. సో ఒక మంచి, ఒక ఎమోషనల్ రిలేషన్, ఒక ఫిజికల్ రిలేషన్ భార్య భర్తల మధ్య, అది ఎవరికి కూడా ఇన్వాల్వ్ కాదు. రేపు ఒకవేళ నీ కొడుకు నీ యొక్క కూతురే భర్తనేమన్నా అంటే, నీ భర్తనేమన్నా అంటే, ఆయన నీ కన్న తండ్రి, నువ్వు ఒక్క మాట అనకూడదు అని నువ్వు చెప్పాలి. లేకపోతే నీ తల్లిని ఏమంటే, నువ్వు విలువ ఇవ్వాలని తండ్రి చెప్పాలి. అంతేకాని నా కళ్ళతో చూసానండి, భర్త ఆఫీస్కి వెళ్తే పిల్లలకు లేనిపోని చెప్పేసి భార్యలు పిల్లలకు లేనిపోని చెప్పిచ్చేసి భర్తల మీద ఉసికొల్పిన వాళ్ళు ఉన్నారు. తన సొంత పిల్లలే తన సొంత తండ్రిని తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ చేయెత్తి కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ప్రేరేపించిన తల్లులను నేను చూశానండి నా లైఫ్ లో. అలా ప్రేరేపించిన తల్లులను చూశాను. సో చాలా మంది భర్తలు కూడా, తండ్రులు కూడా తన భార్య మీద లేనిపోని పిల్లలకు చెప్పి తన తల్లి మీద మనసు పట్టేలాగా చేశారండి. అట్లా కూడా చూశాను నేను. ఐ హావ్ సీన్ మెనీ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఎన్నో ఎక్స్పీరియన్స్ చూసాను నేను. సో భర్త లేకుండా, సో చాలా మంది తల్లికి ఎలా ఉంటుందంటే, నా పిల్లలు నా పక్షానే నిలబడాలి, నా భర్త తరఫున మాట్లాడొద్దు, సో నా భర్తను తిట్టాలి, కొట్టాలి, నన్నే ప్రేమించాలి. అందుకే వాడు తీసుకొని వెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో జాయిన్ చేపిస్తున్నాడు. ఎందుకంటే పిల్లల్ని ద్వేషంతో పెంచుతున్నావు. నీ యొక్క భర్త మీద ద్వేషంతో పెంచి చాలా లాస్ట్ కి ఆ భర్త చనిపోయిన తర్వాత వృద్ధాశ్రమాల్లోకి వెళ్ళండి, ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే నువ్వు పిల్లల్ని ద్వేషంతో పెంచావు కాబట్టి అక్కడ అది పెరుగుతుంది కౌంట్. సో హేట్ తోటి పెంచకండి పిల్లల్ని కూడా. సో నీ సొంత భర్త, నీ శరీరాన్ని పంచుకున్న భర్త మీద నువ్వు పిల్లలకు లేనిపోని చాడీలు చెప్పి, వాళ్ళ తల్లి గారి దగ్గర వీళ్ళ తల్లి దగ్గర చెడు చెప్పి నీ భర్తను బ్యాడ్ చేస్తే ఏమొస్తుంది. లేకపోతే నీ భార్యనే, నీ సొంత శరీరాన్ని పంచుకున్న భార్యనే, ఏక శరీరమైన భార్యనే నీ పిల్లలకు చెడుగా చెప్పేసి ఆమె మీద నీ తల్లి గారి దగ్గర వాళ్ళ తల్లి గారి దగ్గర బదనాం చేస్తే ఏమొస్తుంది. సో అర్థమవుతుందా అండి. సో ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, భార్య భర్తలు ఎప్పుడైనా ఏకమే. ఒకవేళ నీ పిల్లలు కూడా నీ భర్తనేమనంటే తిట్టండి, ఖండించండి. అతను నీ తండ్రి, అట్లా మాట్లాడద్దు. ఏమైనా గొడవలు ఉంటే మేము చూసుకుంటాము. మా భార్య భర్తల మధ్య 100 గొడవలు ఉంటాయి, మీరెవరు మాట్లాడడానికి అన్నట్టు. వాళ్ళ తల్లిదండ్రులు గద్దించండి, వీళ్ళ తల్లిని గద్దించండి, మీ పిల్లల్ని గద్దించండి. సో అంతేగాని ఎంటర్టైన్ చేయకండి, ఎంకరేజ్ చేయకండి. సో ఎంత తింటుకున్నా కొట్టుకున్నా భేదాభిప్రాయాలున్నా భార్య భర్త ఒకటే. రేపు పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు మనకంటే ముందుగానే మరణించిపోతారు. తుది శ్వాస వరకు మన తోడుగా ఉండేది ఏంటిది భార్యకు భర్త. లాస్ట్ వరకు కూడా భార్య భర్తలు తోడుగా ఉంటారు. సో ఇటు మన తల్లిదండ్రులు ఉండరు, అటు అమ్మాయి తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళ సిబ్లింగ్స్ ఉండరు, వీళ్ళ సిబ్లింగ్స్ ఉండరు. ఆఖరికి మనకు పుట్టిన పిల్లలు కూడా పెళ్లి చేసుకొని వాళ్ళ సంసారాల్లో వాళ్ళు వెళ్ళిపోయినా కూడా లాస్ట్ తుది శ్వాస వరకు కలిసి ఉండేది భార్య భర్తలు మాత్రమే. డిస్టర్బ్ కాకండి, ఫ్యామిలీ లైఫ్ ని డిస్టర్బ్ చేసుకోకండి. వాళ్ళ తల్లి గారు చెప్పిరని, వీళ్ళ తల్లి గారు ఒక మాట చెప్పారని భార్య భర్తల మధ్య ఎప్పుడు కూడా డిస్టర్బెన్సెస్ తీసుకొచ్చుకోకండి. యూనిటీగా ఉండండి భార్య భర్తలు. ఇది క్రైస్త ఫ్యామిలీ, ఇది క్రిస్టియన్ ఫ్యామిలీ అని క్రీస్తు పోలి చొప్పున నడుచుకునే ఫ్యామిలీ లాగా ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. తన శరీరంను ద్వేషించేవాడు ఎవడూ లేడు గాని ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకోను. చూసారా, మన శరీరాన్ని మనం ద్వేషించుకుంటామండి. సో నీ శరీరాన్ని ఎప్పుడైనా తీసుకుంటావు, నాకు ఈ కాలు ఎందుకుంది, ఈ చేయి ఎందుకుంది, నీ గుండె ఎందుకుంది. ఎవరిని వాడు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎవరి శరీరాన్ని వాళ్ళు ప్రేమించుకుంటారు. ఈవెన్ వెంట్రుకలను కూడా మనం ఇష్టపడతాం. జుట్టు రాలిపోతే కూడా మనకు బాధేస్తుంది. శరీరానికి ముడతలు పడితే బాధేస్తుంది. కొంచెం నల్లగా పడుతుంటే బాధేస్తుంది. వృద్ధాప్యం వస్తుంటే బాధేస్తుంది.
ఎవ్వరు కూడా తన శరీరాన్ని తను ఎవరు ద్వేషించుకోడు. ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకుంటాడు. నీ శరీరాన్ని నువ్వు ఎలాగైతే చూసుకుంటున్నావో, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లల్ని కూడా అలాగే నీ శరీరాన్ని చూసుకున్నట్టుగా చూసుకో. ఇది క్రీస్తు యొక్క చిత్తము. క్రీస్తు యొక్క చిత్తము. ఇందులో భార్యలు ఎంతమంది ఉన్నారో మారు మనసు పొందుకోండి. భర్తలు ఎంతమంది ఉన్నారో మారు మనసు పొందుకోండి. ఒకవేళ మీ భార్య వినకపోతే ఈ మెసేజ్ ని వినిపించండి. మీ భర్త వినకపోతే ఈ మెసేజ్ ని వినిపించండి. సో ఇది కుటుంబ వ్యవస్థ. క్రీస్తుని పోలి నడిచే కుటుంబము క్రైస్తవుల ఫ్యామిలీ కాదు, ఇది క్రీస్తు ఫ్యామిలీ అన్నట్టుగా నడవాలి. ప్రతి వాడును దాన్ని పోషించి రక్షించడం. మనము క్రీస్తు శరీరంకు అవలంబై ఉన్నాము గనుక అలాగా క్రీస్తు కూడా సంఘమునకు పోషించి సంరక్షించున్నాడు. సో క్రీస్తులాగా మనం నడవాలి, క్రీస్తులాగా మనం మాట్లాడాలి, క్రీస్తులాగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి. సో ఒకటండి, చాలా మంది కుటుంబాలలో ధనము, ఐశ్వర్యము, బంగారము, బట్టలు, కుటుంబం ఇది కాదండి. ప్రేమ, ఓపిక, సహనము. మన క్రిస్టియన్ ఫ్యామిలీ ఎలా ఉండాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి. నలుగురు ఉంటే నలుగురు మధ్య అండర్స్టాండింగ్. ఒకరు తక్కువ మాట్లాడొచ్చు, ఒకరు ఎక్కువ మాట్లాడొచ్చు. లేకపోతే ఒకరు కోపం ఉండొచ్చు, ఒకరు కోపం తక్కువగా ఉండొచ్చు. సో ఒకరు జ్ఞానంతో ఉండొచ్చు, ఒకరు జ్ఞానం తక్కువ ఉండొచ్చు. సో నలుగురు సమానంగా ఎదగాలి కుటుంబంలో. సో సమానంగా ఎదగాలి. పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినాయని కొట్టకండి, కొట్టబోకండి, వద్దు. ప్రేర్ చేయండి, మంచిగా చదువుకోండి అని చెప్పండి. సో వాళ్ళు కూడా క్రీస్తు లోపల ఎదగల. నువ్వు ఇప్పుడే తిట్టి కొట్టి వాడిని దంచితే రేపు వాడికి తెలివి వచ్చిన తర్వాత నిన్ను తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేపిస్తాడు. ఎందుకు? ఆ ప్రేమ నువ్వు చూపించలేదు. నువ్వు పిల్లలకు నువ్వు ప్రేమ పంచితే మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అదే ప్రేమ మన మీద పంచుతారు. గుర్తుపెట్టుకోండి, మంచి ఏ విత్తనం అయితే విత్తుతాడో ఆ పంట కోసుకుంటాడండి. నువ్వు చిన్నప్పటి నుంచి వాడిని ద్వేషం. నేను చూశానండి చాలా మంది తల్లులు వాళ్ళ ఆడబిడ్డల మీద చెప్పడము, వాళ్ళ యొక్క భర్తల మీద చెప్పడము, వాళ్ళ యొక్క అత్తగారుల మీద చెప్పడం, పిల్లలకు నూరిపోసి వాళ్ళను క్రిమినల్ బ్రెయిన్ లాగా చేసిన వాళ్ళని చూశాను. క్రిమినల్ బ్రెయిన్ లాగా చేశారు. సో ఎందుకు? అత్త గొడవల మధ్య గొడవ ఉంటే వాళ్ళు చూసుకోవాలి, పిల్లల మీద రుద్దడం ఎందుకు? సో భార్య భర్తల మధ్య గొడవ ఉంటే వాళ్ళు చూసుకోవాలి, పిల్లల మీద రుద్దడం ఎందుకు? వాళ్ళకు నూరిపోయడం ఎందుకు? అందుకే వాడు పెద్ద పెరిగిన తర్వాత నా తల్లి నన్ను ద్వేషంతో పెంచింది కాబట్టి వాడు తీసుకొని వెళ్ళి అక్కడ చేస్తున్నాడు. నా తండ్రి నన్ను ఇలా పెంచాడు కాబట్టి తీసుకొని వెళ్ళి వాడు వృద్ధాశ్రమంలో జాయిన్ చేపిచ్చేస్తాడు. సో అలా ఉంటుందండి. సో అందరం కూడా ఏక శరీరము, క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమునకు పోషించి సంరక్షించుకున్నాడు. సో మారండి భార్యలారా, భర్తలారా మారండి. మీకు చెప్పేంత పెద్దవాని కాదు. వాక్యం ఏదైతే ఉందో దాన్ని నేను ప్రకటించాను. వాక్యం దాన్ని డోంట్ ఎంటర్టైన్ ఎనీబడి ఇన్ మ్యారేజ్ లైఫ్. ఏదన్నా కలిసి కూర్చోండి, కలిసి మాట్లాడుకోండి, కలిసి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా తప్పుడు నిర్ణయాలు జరిగితే ఒకరికొకరు బేర్ చేసుకోండి. ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోకండి. నీ వల్లనే జరిగింది అని బ్లేమ్ చేసుకోకండి. కొన్నిసార్లు భర్త తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, ఇట్స్ ఓకే అని ఓదార్చండి. కొన్నిసార్లు భార్య తప్పుడు నిర్ణయాలు చేసుకోవచ్చు, ఇట్స్ ఓకే అని భర్త ఓదార్చాలి. సో అలా ఉండి ఒకరికొకరు కట్టుకొని వెళ్ళిపోవాలి, ఒకరికొకరు కట్టుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ అనేది ఒక 30-40 సంవత్సరాల బంధం అమ్మ. ఒక రోజుతో పోయేదే కాదు. ఆ బంధాన్ని మనము డిజాస్టర్ చేసుకోవద్దు. నువ్వు మ్యారేజ్ లైఫ్ ఎంత బాగుంటే నీ లైఫ్ కూడా అంత బాగుంటుంది. అంటే మనశ్శాంతి ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయిందంటే అంతేగా, డిజాస్టరే. 20-30 సంవత్సరాల నరకమే అది. మ్యారేజ్ లైఫ్ బాగున్నది అనుకోండి, 20-30 సంవత్సరాల స్వర్గం అది. అర్థమవుతుందండి? ఆ స్వర్గం నరకం ఎక్కడ లేదు, నీ చేతుల్నే ఉన్నది. నువ్వు నీ మ్యారేజ్ లైఫ్ ని స్వర్గం చేసుకోవాలా, నరకం చేసుకోవాలా నీ చేతిలో ఉంది. అంతేగాని మళ్ళా దేవుడి మీద కంప్లైంట్, ఏందయ్యా నాకు ఈ భర్తనిచ్చావు, ఏందయ్యా నాకు ఈ భార్యనిచ్చావు అని మళ్ళా దేవుడిని పొడవడం, దేవుడి మీదనే నిందలేయడం, మనం సరిగా లేక. సో అప్పటిదాకా నాకు భర్త కావాలి, భార్య కావాలని గంటలు ఉపవాస ప్రార్థనలు, అన్ని ప్రార్థనలు చేశాం. ఆల్ నైట్ ప్రేయర్, ఆ పాస్టర్ ఈ పాస్టర్ దగ్గర పోయి ప్రేయర్ చేయించుకున్నాం. భర్త వచ్చాడు, భార్య వచ్చింది, మళ్ళీ ఈ భార్య నాకెందుకు ఇచ్చావు, ఈ భర్తను నాకెందుకు ఇచ్చావు అని మళ్ళీ కంప్లైంట్. సో ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ లో ఉంది, మన మైండ్ లో ఉంది ప్రాబ్లం, దేవుళ్ళలో కాదు. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్ నాజరుడనేసయ్యా, ఇదిగో తండ్రి కుటుంబ వ్యవస్థ గురించి చాలా గొప్పగా మాట్లాడావు నాయన. క్రీస్తును పోలి నడుచుకునే కుటుంబము ఎలా ఉండాలో మాకు చూపించావు. విన్న వాక్యాన్ని విన్నట్టుగా మర్చిపోకుండా ఈ వాక్యాన్ని ఆచరణలో పెట్టుకొని 10 మందికి మేము మీ క్రీస్తు వైపు నడిచే కుటుంబం లాగా మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.